సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఎగ్ ఫ్రీజింగ్ ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నటువంటి మాట. సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా దీనిపైన ఫోకస్ పెడుతున్నారు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు దీన్ని ప్రాసెస్ చేయొచ్చు, మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ రేణుక మేడం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, చాలా వీడియోస్లో మీరు చెప్పారు ఎగ్ ఫ్రీజింగ్ గురించి. మనం అనుకున్నాం దీనిపైన ఒక వీడియో చేయాలి స్పెషల్గా, నవీన అని అడిగారు నన్ను మీరు. సో ఈరోజు నాకు అంటే ఎగ్ ఫ్రీజింగ్ అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలం సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళు ఫాలో అయ్యి ఇన్స్టాలో కానీ మీడియాలో వచ్చి వాళ్ళు చెప్తున్నారు ప్రాసెస్ ఇలా ఇలా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కూడా పెట్టడం చూసాం మనము. అంటే కామన్ మ్యాన్కి ఏంటంటే వీటి గురించి కొంచెం అవగాహన లేదు. అసలు ఈరోజు ఒక్కసారి డీటెయిల్గా ఏ టెక్నాలజీ అయినా, మెడికల్ టెక్నాలజీ అయినా, ఎనీ టెక్నాలజీ ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అది ఇండివిజువలైజ్గా వెళ్ళాలి. సో ఏదైనా ఒక ప్రొసీజర్ వస్తే అది అందరికీ మంచిది కాదు, అలాగనే అది అందరికీ చెడు చేయదు. సో ఎవరికి అవసరమో వాళ్ళకి యూజ్ చేస్తే అది అడ్వాంటేజ్ అవుతుంది, అవసరం లేని వాళ్ళకి ఇది చేస్తే అది డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ కూడా అలాంటిదే. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అని అంటే సేమ్ ఐవీఎఫ్లోనే ప్రాసెస్. అది ఇంజెక్షన్స్ అవి ఇచ్చి ఎగ్స్ పెరగడానికి కొంచెం ఒక 8 to 9 days ఇంజెక్షన్స్ ఇచ్చి మెచ్యూర్ అయిన తర్వాత కాస్త ఎనస్థీషియా ఇచ్చి ఆ పర్టికులర్ ఉమెన్కి ఎగ్స్ బయటకు తీసేస్తాము, తీసి వాటిని జస్ట్ ఫ్రీజింగ్లో పెడతాం అన్నమాట. ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్ సిచ్యువేషన్స్, అంటే ఆ పర్టికులర్ ఉమెన్కి కానీ లేకపోతే గర్ల్కి కానివ్వండి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది లేకపోతే రాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లైక్ క్యాన్సర్స్ లేదా ఎండోమెట్రియోసిస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. కొంతమందికి ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఓవేరియన్ సిస్ట్లని ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెనోపాజ్ వచ్చి తర్వాత కన్సీవ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్స్ లేక ఇంకా పిల్లలు లేకుండా ఉండిపోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే మ్యారేజెస్ కూడా కావు, పిల్లలకి అనే అవకాశం ఉండదు కాబట్టి మ్యారేజ్ కూడా కాదు. అలాంటి వాళ్ళకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక బూన్. వాళ్ళు వాళ్ళ ఫర్టిలిటీని వాళ్ళ హెల్త్ వల్ల కోల్పోయే సిచ్యువేషన్ లేకుండా ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళక ముందే వాళ్ళ ఎగ్స్ని తీసి సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనే అవకాశం ఇస్తుంది ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ అనేది. రెండోది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో పోటీ పడి కెరీర్లో కానివ్వండి అన్నిట్లో మేము కూడా మీతో పాటు వస్తాం అని చెప్పి చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకు వెళ్తున్నారు. సో ఈ వెళ్ళే ప్రాసెస్లో ఏజ్ అనేది ఒకటి వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది. చాలా చోట్ల మ్యారేజ్ ఎప్పుడు అనేది, పిల్లలు ఎప్పుడు అనేది ఆపేస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకు ఉన్నట్టుగా ఉండదు. రిప్రొడక్టివ్ స్పాన్ అనేది చాలా నారోగా ఉంటుంది. 25 years నుంచి 35 years వరకు పీక్ రిప్రొడక్టివ్ స్పాన్ అనమాట. అది మిస్ అయిందంటే మళ్ళీ తర్వాత కన్సీవ్ అవ్వడం చాలా కష్టం. కెరీర్ కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అని చెప్పి పరిగెత్తుతూ ఈ టైం పీరియడ్ని మిస్ అయితే తర్వాత కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఆ అడ్వాంటేజ్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే అడ్వాంటేజ్ని యూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ప్రైమ్ టైం ఉంటుందో, బెస్ట్ టైం అనుకుంటే అరౌండ్ 30, మరి లేట్ 30s కూడా కాదు, ఎర్లీ 30s ఆర్ లేట్ 20s టైంలో వాళ్ళు ఎగ్స్ తీయించుకొని ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన పార్ట్నర్ దొరుకుతారో ఆర్ వాళ్ళు ఎప్పుడైతే ఒక ప్రెగ్నెన్సీకి చైల్డ్ బర్త్కి రెడీగా ఉంటారో ఆ టైంలో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి రాకపోతే ప్రెగ్నెన్సీ ఈ ఫ్రోజన్ ఎగ్స్ని యూస్ చేసుకొని వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి, ఇదొక ప్రొసీజర్, ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎనస్థీషియా ఇప్పించుకోవాలి, ఆ హార్మోన్స్ అవన్నీ తీసుకొని చేయించుకోవాలి. సెకండ్ థింగ్ కాస్ట్. ఇదంతా దేనికి ప్రొసీజర్కి కాస్ట్ అవుతుంది. తర్వాత ఇవైతే ఎగ్స్ సేవ్ చేసుకుంటారో అవి ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటూ ఉండాలి, స్టోరేజ్ ఛార్జెస్ ఉంటాయి. సో దానివల్ల కాస్ట్ కూడా ఉంటుంది. థర్డ్ థింగ్, ఇదేం 100% కాదు. అంటే ఒక 20 ఎగ్స్ సేవ్ చేస్తున్నాం కదా, మాకు 100% ఆ ఎగ్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనే కూడా గ్యారంటీ లేదు, 100% గ్యారంటీ కాదు. ఫోర్త్ థింగ్, ఒక ఫాల్స్ హోప్లోకి ఆర్ నాకు ఎగ్స్ సేవ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు అని ఒక ఫాల్స్ అష్యూరెన్స్లోకి వెళ్ళిపోతారు. అలా కూడా కాదు.
ఎందుకంటే ఎగ్ ఒకటి ఉంటే సరిపోదు ప్రెగ్నెన్సీ రావడానికి, బాడీ ఫిట్గా ఉండాలి అండ్ యూట్రస్ కూడా బాగుండాలి. సో ఈ ఏజింగ్ ప్రాసెస్లో ఫర్దర్గా యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఎట్లాంటివి వచ్చాయంటే మళ్ళీ ఫర్టిలిటీ డ్రాప్ అయిపోతుంది, ఎంత మంచి ఎగ్స్ ఉన్నా కూడా. సో ఆ ఫాల్స్ ఎష్యూరెన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి పిల్లల్ని తర్వాత ఫ్యూచర్లో కనలేమేమో అని అనుకున్న వాళ్ళకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత కెరీర్లో ముందుకు వెళ్ళాలి, టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైం అయిపోతే పిల్లలు కనడం ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళు, కెరీర్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇది బ్యాలెన్స్ చేసుకుని జాగ్రత్తగా మనకు అవసరమా లేదా, ఇండివిజువలైజ్డ్గా ఎట్ ఇండివిజువల్ లెవెల్ దే షుడ్ డిసైడ్. వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, లేదు ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటాం అన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. అంటే ఎవరికైనా సూట్ అవుతుందా మేడం ఇది, ఈ ప్రాసెస్ అనేది? ఎవరికైనా సూట్ అవుతుంది. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ అని అంటే మనకి బెస్ట్ రెస్పాన్స్ రావడానికి అయితే 25 to 30 ఎర్లీ 30s వరకు మంచి ఎగ్స్ వస్తాయి, మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. అవి సేవ్ చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. 35 దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, అప్పుడు సేవ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఏజ్లో సేవ్ చేసుకున్నప్పుడు వచ్చినంత రిజల్ట్, అడ్వాంటేజ్ ఆ ఏజ్లో ఉండదు యూజువల్గా. సో 20sలో కూడా సేవ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇప్పుడు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, చిన్న చిన్న పిల్లలకి కూడా 12-13 years మెచ్యూర్ అయిన పిల్లలకి వాళ్ళకి కూడా సేవ్ చేస్తాము. సో ఏజ్ లిమిట్ అంటూ అయితే ఏం లేదు, కాకపోతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అది చేంజ్ అవుతుంది. చిన్న ఏజ్లో చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఛార్జెస్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఎప్పటి వరకు కావాలి, 10 years వెయిటింగ్ అంటే 10 years స్టోరేజ్ ఛార్జెస్ పే చేసుకోవాలి. అంటే ఒక్కసారి స్టోర్ చేస్తే మేడం ఎగ్స్ ఎన్నిసార్లు దాన్ని యూజ్ చేసుకోవచ్చా? అంటే మనకి ఒకసారి ఫ్రీజ్ చేసేసుకున్న తర్వాత 10 years వరకు వాటిని ఉంచుకోవచ్చు. బియాండ్ 10 years కూడా మనం మళ్ళీ స్పెషల్గా మనం పర్మిషన్స్ తీసుకొని కోర్ట్ లీగల్గా లా ప్రకారం అయితే 10 years వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకేమైనా కావాలంటే స్పెషల్ రిక్వెస్ట్ మీద వీ కెన్ ఎక్స్టెండ్ ద స్టోరేజ్ ఆల్సో. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది సెలబ్రిటీస్, మీకు తెలిసే ఉంటారు, చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని ఫాలో అయ్యి ప్రాసెస్ చేసి పిల్లల్ని కన్ని వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరిని కన్ని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా చాలా మందికి ఇది బాగుంటుంది ఇలా అని, అంటే స్ట్రెస్ రాకుండా మనకు నచ్చినప్పుడు మనం కనొచ్చు అని కొంతమంది. ఒకసారి ఎవరి గురించి చెప్తారా మేడం, మీరు షేర్ చేసుకుంటారా? చాలా మంది ఉన్నారు. ఐ థింక్ అంటే ఇట్లా ప్లాట్ఫామ్ మీద వాళ్ళ నేమ్స్ తీసుకోకూడదు, బట్ ఈవెన్ పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా దే అండర్వెంట్ దీస్ ప్రొసీజర్స్. మనకి టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్ వేలా యూస్ చేసుకుంటే మన లైఫ్ ఇంకా బెనిఫిట్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. అదే మనం మిస్యూజ్ చేసుకుంటే అదే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అది మన హెల్త్ని పాడు చేస్తుంది, మిగతా ఆస్పెక్ట్స్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో ఎవరికి అవసరమో వాళ్ళు యూజ్ చేసుకోవాలి, అవసరం లేని వాళ్ళు ఇట్లాంటి వాటికి వెళ్ళని అవసరం లేదు. ఇంకా ఫైనల్గా మేడం, సేఫ్ అండ్ సెక్యూర్ పరంగా మాట్లాడుకుంటే, సేఫ్ అంటే ఫర్ ద హెల్త్ పరంగా ఏం పెద్దగా డిసడ్వాంటేజెస్ ఏం లేవు. షార్ట్ టైమ్ ఇంజెక్షన్స్, దానివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. జాగ్రత్తగా చేసుకుంటే, కేర్లెస్గా రెక్లెస్గా చేసుకుంటే మాత్రము దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కేర్ఫుల్గా ప్రిపేర్డ్గా డాక్టర్ అడ్వైస్ ఫాలో అవుతూ మంచి సెంటర్లో చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమీ ఉండవు. దీనికి సేఫ్టీ వైజ్గా పెద్ద ఇష్యూస్ లేవు. ఇది ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఫాలో అవుతున్నారు. మన వెస్టర్న్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ, మన దగ్గర ఇంకా తక్కువ. నార్త్ సైడ్ బాగా ఎగ్ ఫ్రీజింగ్స్ చేసుకుంటున్నారు, సౌత్ ఇంకా కంపారిటివ్లీ తక్కువ. ఫైనల్ గా మేడం, కొంతమంది ఉంటారు కదా, అంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కొంతమంది, ఇంకా కంపేర్ చేస్తే అత్తగారుల గురించి మాట్లాడుకుంటే ఎంతసేపు పెళ్ళి అయిందా అంటే ఇంకా పిల్లల్ని ఎంబడి పడతా ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు కెరియర్ కొంచెం సక్సెస్ అవ్వాలి, కొంచెం బిల్డప్ అవ్వాలి, ఫైనాన్షియల్ గా కూడా కొంచెం గ్రోత్ స్ట్రాంగ్ అయ్యాక పిల్లల్ని కందామని వీళ్ళు ఆలోచిస్తుంటారు. ఇక్కడ వీళ్ళకి ఈ విషయం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఇదంతా చెప్తే అట్లా కాదు, అది ఏంటిది అంతా అంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఫైనల్ సజెషన్ ఏమైనా ఉందా? పిల్లల్ని కనడము అనేది ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ ఇష్యూ. వైఫ్ హస్బెండ్ డిసైడ్ చేసుకొని కనాలి. అత్తగారు చెప్పారనో, మదర్ చెప్పారనో, ఎదురింటి వాళ్ళు అన్నారనో, రిలేటివ్స్ అడుగుతున్నారనో అదే కాదు. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ థింగ్. సో సొసైటీలో కూడా ఈ ఆస్పెక్ట్లో కొంచెం చేంజ్ రావాలి, ఫోర్స్ చేయకూడదు. ఆల్రెడీ కొంచెం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. పక్క నుంచి ఈ ప్రెషర్స్ వల్ల వాళ్ళు ఎంత మెంటల్ స్ట్రెస్కి గురవుతారు అనేది డే టు డే ఓపీడీస్లో మేము చూస్తూ ఉంటాము. సో వాళ్ళ మీద అలా ప్రెషర్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అలాగే కపుల్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా స్ట్రాంగ్ ఉండి ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వాళ్ళని ఇంపాక్ట్ చేయకుండా చూసుకుంటూ ఉండాలి. అడిగే వాళ్ళు అడుగుతారు, మనం సమాధానం చెప్పాలి. మాది పర్సనల్ థింగ్, మాది
వీఆర్ కంఫర్టబుల్ ఇన్ వాట్ ఎవర్ వే వీఆర్ అనేది ఒక ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ మన జోలికి ఎవరు రారు. థ్యాంక్ యూ